అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాలు నింపిన వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను. ర్యాపిడోనా? ర్యాపిడో 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 షట్ వీళ్ళు కాదనుకుంటా, సారీ మేడం. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. ఎట్లూరు అందరూ, నేను మాత్రం వస్తున్నా. అయితే స్విగ్గీ ఆన్ చేయకుండా ర్యాపిడో అయితే ఆన్ చేసిన. అన్నీ 2.5 కిలోమీటర్స్ ఇట్లనే వస్తుంది. సో నేనేం యాక్సెప్ట్ చేస్తలేను. కొంచెం 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వస్తే పికప్ చేసుకోవచ్చు, కానీ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఏడో స్వామి. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 6 అవుతుంది. 5:30కి స్విగ్గీ ఆన్ చేసిన. ఒకటే రోజు స్విగ్గీ ఆన్ చేస్తే కొంచెం బాడీ నర్వస్ ఉంటుంది. కొన్ని రోజులు ర్యాపిడో చేద్దాం, తర్వాత స్విగ్గీ ఆన్ చేద్దామని చెప్పేసి స్విగ్గీ అయితే ర్యాపిడో అయితే ఆన్ చేసిన. ఇప్పుడు చూద్దాం, మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి ఏదైనా రైడ్ పికప్ వస్తేనే పికప్ చేసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే దగ్గర వస్తేనే పికప్ చేసుకుంటా. ఎందుకంత 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎడపోతాం, ఇంత ముందే చలి పెడుతున్నది. యాక్సెప్ట్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది ఎందుకులే అని చెప్పేసి పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. సార్కి చాలా ఎమర్జెన్సీ ఉందంట. సో సార్ స్పీడ్ తీసుకెళ్ళమంటుండు. 10 మినిట్స్లో ట్రైన్ మిస్ అవుతాడంట. అందుకోసమే స్పీడ్కి వెళ్ళిపోతున్నా. అండ్ ఇంకోటి అమౌంట్ కూడా ఆన్లైన్ వేసేసిండు సారు. సో వెళ్ళిపోదాం స్పీడ్గా. సార్ ఎంత ఎమర్జెన్సీలో వెళ్తున్నాడు. సర్లే, డ్రాప్ అయితే కంప్లీట్ అయ్యాడు. సో మనకి ఎంత వచ్చిందంటే 40 వచ్చింది కదా. సార్ 50 రూపీస్ వేసిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే అడావిడ్లో స్పీడ్గా తీసుకొచ్చినాం కాబట్టి 50 రూపీస్ వేసిన అన్నమాట. నేను కూడా 5 స్టార్. ఇంకో రైడ్ పడ్డా, ఇంగంపల్లి టు లోటస్ నల్గండ్ల. ర్యాపిడోనా? ర్యాపిడో 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 షట్ వీళ్ళు కాదనుకుంటా, సారీ మేడం. అంటే ఒక అమ్మాయి అయితే నిల్చుంది. సో డైరెక్ట్ లొకేషన్ అమ్మాయి దగ్గర ఉంది. నేనేమనుకున్నా అమ్మాయి బుక్ చేసుకుందేమో అనుకున్నా. ఇంకోటి ఏంటంటే అమ్మాయి పేరు లేదు, ఏం లేదు, జస్ట్ ఆరని ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ర్యాపిడ్ అని నిన్న. ఆమెకి ఏమర్థమైందేమో క్యా అన్నది. నాకు హిందీ రాదు కాదు, ఆమె ఏమర్థం చేసుకుందేమో కానీ గలీజ్ అనిపించింది నాకైతే. ఏం చేస్తాం ఇక. 96 వచ్చింది. సో కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన. ఇంకా మనకి రైడ్ పడితే బాగుంటుంది. సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ ఇది ఒక 100 రూపీస్, ఇంతకుముందు ఒక 50 రూపీస్, మొత్తం 150 రూపీస్ అమౌంట్ అయింది. అండ్ 250 రూపీస్ పెట్రోల్ ఓపించుకున్నాను నేనైతే. ఆర్డర్ పడతలేవు, ఏం పడతలేవు. మెయిన్ గచ్చిబౌలి సరౌండింగ్లో ఉన్న ఏంది మా ఆర్డర్ లేయొచ్చు కదా. ఏం దూరం ఏం లేను కదా, సర్కిలర్ ఉన్నా కదా, ఆ మాత్రం మెయింటైన్ చేయవాను. రైడ్లు లేకపోవడం ఏంది. ఏమీ చేద్దాం రా దోస్తులు, ఏమని చెప్పు దోస్తులు. నాకే ఒక్కడికే పడతలేవా, లేకపోతే మీ అందరికి పడతలేవా? ఒక అమ్మాయి కూడా ఎక్కలేదు నా బండి. అయ్యో ఏమిరా అయ్యా, వేయచ్చు కదా. ఒక అమ్మాయి రైడ్ పడితే మంచిగా నాకు కూడా థంబ్నెయిల్కి యూజ్ అవుతుంది. ఎందుకు మా ఇట్లా చేస్తావు, వేయచ్చు కదా. ఒకటే అమ్మాయి ఎక్కొద్దు, ఒకటే అమ్మాయి థంబ్నెయిల్ కోసం ప్లీజ్. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాలు నింపిన వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను. నేను 7:30 అవుతుంది, ఇంకా ఆర్డర్ పడతలేవు అన్నా కదా. పైగా ఇప్పుడు 8:02 అవుతుంది, అయినా పడతలేవు. ఏమిరా బాలిగా, నీ వల్ల దేశానికి ఉపయోగం లేదు కదా. నీ వల్ల
ఏదైనా పని చేసుకురా బేవకూఫ్. ఆర్డర్ లేకుండా ఎందుకు రా నాకు? చుట్టూ తిరిగి మొత్తం ఏఎంబి మాల్ ఇది ఏఎంబి మాల్ దగ్గర తీసుకొచ్చిన. ఏం చేస్తాం, ఆర్డర్ లేరా స్వామి అంటే ఆర్డర్లు ఇస్తలేవు. మీరా ఇంకా 0% కమిషన్ అంటున్నావు ఫుడ్కి. నువ్వు ఫస్ట్ అయితే ట్యాక్సీ ఆర్డర్లు అయితే ఇవి ఫస్ట్. ఒక రైడ్ అయితే పడ్డది, పికప్ చేసుకుందాం. గణేష్ జై జై గణేష, జై కొడతా గణేష, జై మును బుజ్జు గణేష. వెళ్ళిపోదాం ఇక. 53 రూపీస్ పర్లేదు. ఫోన్పే చేసాను. 44 అన్నా, 44 ఓటీపీ రా మేడం. 0 రాంగ్ 7. ఓకే. కూర్చో. చేంజ్ ఫోన్పే చేస్తారా మేడం? చేయాలా నేనే? మీకు 70 వచ్చింది, నేను మీకు వేస్తాను ఫోన్పే. కస్టమర్ లాలీపాప్ ఇచ్చింది, ఏం చేస్తాం, తినాలి తప్పదు ఇక. ఇప్పుడు తినలే, ఇంటికి పోయింది అది తింటా. ఏడుకో టెంపుల్కి వెళ్ళారు అనుకుంటా. కస్టమర్ లాలీపాప్ ఇచ్చారు. లాలీపాప్ పడరా సార్, ఇంకా పడతా లేవు. ఆన్లైన్ వేసే చెప్పడం. ర్యాపిడో నడపాలంటే చిరాకు వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయాలి. $36 అన్నా. దోస్తులు టైం వచ్చి 11:10 అవుతుంది. 13 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన ర్యాపిడోలో. అమౌంట్ వచ్చి మొత్తం 745 రూపీస్ అమౌంట్ అయింది. ఇంకొక ఆర్డర్ 14th ఆర్డర్లు అయితే పర్లేదు, మంచిగానే ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 11:10 అంటే 700 అంటే కూడా బెస్ట్ అమౌంటే. సరేలే, ఇప్పుడు ఇది ఏంటి, మియాపూర్ దగ్గర పడుతుంది. పికప్ లాంగ్ పడుతుంది, సో స్కిప్ చేసేస్తున్నా. సర్లే, అంటే పికప్ దగ్గర పడితే కొంచెం బాగుంటుంది. 1 కిలోమీటర్లో పికప్ పడితే బాగుంటుంది, కానీ 2 కిలోమీటర్స్ అంటే కొంచెం అందుకోసమే. ఓకే. మాదాపూర్ రోడ్ బ్లాక్ ఉందని చెప్పేసి కొండలు ఎక్కుంటా పోతున్నాం జోడిగా. ఎంత ఇక ఈరోజు ట్రాఫిక్ ఉంది ఇక. షట్, ఈడ కూడా బ్లాక్ అయిపోయింది. వాళ్ళు మెల్లగా పోతే బాగుంటుంది. ఈడ కూడా బ్లాక్ అయిపోయింది, చూస్తారు కదా, కనిపిస్తుంది కదా. మెయిన్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. దగ్గర ఒక 4 కిలోమీటర్స్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో ఇట్లా రాళ్ళ మధ్యలోకి పోతే ఈడ కూడా బ్లాక్ అయిపోయింది. ఈడ వెహికల్ అయిపోయింది. అరే మా సారు ఇక్కడ నుంచి రావట్లే. సారు అడ్వెంచర్ అన్నమాట. స్ప్లెండర్ పైన అడ్వెంచర్ చేస్తున్నా. కొంపదీసి రోడ్ బ్లాక్ చేసిరే దాడ చేయలేరు. వెళ్ళిపోవచ్చు. అయ్యో డబ్బులు ఎక్కుతుందా చూద్దాం. దిగుదాం కస్టమర్కి. బట్ అక్కడ ఇంకో రోడ్డు ఉంది కదా, అది మొత్తం ప్యాక్ అయిపోయిందని చెప్పేసి జంగల్ నుంచి వచ్చినాము. మళ్ళీ ఇడికి వచ్చేలోపు ఇది ఒకటి అందే. అయితే 13 minutes ఉంది, 3.4 కిలోమీటర్స్. టైం వచ్చి 12:25 అవుతుంది. ఇది మనకు 15th రైడు. సో ఇంకోటి ఏంటంటే అమౌంట్ వచ్చి 881 సంథింగ్ అయింది ఈ ఆర్డర్తో లాస్ట్ అనుకుంటా. ఎందుకంటే రైడ్లు పడితే బ్యాక్ టు బ్యాక్. ఇంకోటి ఏంటంటే 1 అవుతుంది కదా, మేబీ మళ్ళీ 4కి స్టార్ట్ అవుతాయి. బట్ చాలే ఎక్కువ చేసిన. ఓకేనా, ఇన్ కేస్ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పడితే కంటిన్యూ చేస్తా, లేదు అనుకుంటే లైట్ ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఓకేనా. 32 రూపీస్ వస్తే కస్టమర్ 50 రూపీస్ ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కంప్లీటెడ్. ఇన్ కేస్ ఇప్పుడు చూద్దాం, ఆర్డర్ పడితే చేసుకుంటా, లేదు అనుకుంటే ఇంటికి వెళ్ళిపోతా. 907 రూపీస్ అయింది. ఎప్పుడు కొంటామో ఏమో ఇలాంటి బండ్లు మనం కదా. ఎట్లనే చూడు లోపల. అమ్మ జీవితం లక్ ఉండాలప్ప ఇలాంటి పెద్ద బండ్లు కొనాలంటే. హర్లీ డేవిడ్సన్ కనీసం ఇదన్నా కొంటామా? హర్లీ డేవిడ్సన్
చూస్తురా ఎట్లున్నాయి బండ్లు పెద్ద పెద్ద లోపల. అక్కడ ఉంటే చాలు బిఎండబ్ల్యూ కొట్టే. ఓహో ఇవి సెకండ్స్ అనుకుంటా, సెకండ్స్ ఇవి. రైడ్ డ్రాప్ చేసిన తర్వాత ఇంకొక రైడ్ పడ్డది 2 కిలోమీటర్స్. సో పికప్ చేసుకున్నా. ఎట్లాగో 1000 రూపీస్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి 1000 రూపీస్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఇప్పుడు కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇది వచ్చి 16th రైడ్ అనుకుంటా మేబీ. చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎన్ని కిలోమీటర్లు అయినా ఎన్ని రైడ్లు అయినాయి మనకి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు చూడండి ఓకేనా. 39 అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, 32 అన్న, 32 నెంబర్. థ్యాంక్స్ సార్. దోస్తులు ఫైనల్గా అయితే మనకు అమౌంట్ ఎంత అయిందంటే 960 రూపీస్ అయితే అమౌంట్ అయితే అయింది. అయ్యో 960 రూపీస్ అమౌంట్, మొత్తం 960 రూపీస్ మనకు వచ్చింది అమౌంట్. నేను కలెక్ట్ చేసుకున్న అమౌంట్ వచ్చి 1033 రూపీస్. మిగతా మొత్తం మనకి కమిషన్ తీసుకున్నాను అన్నమాట అని చెప్తా. 80 కిలోమీటర్స్ తిరిగిన అమౌంట్ వచ్చి 825 రూపీస్. దాంట్లో మనకి ఇన్సెంటివ్ యాడ్ అయింది కాబట్టి మొత్తం కలిపి 960 రూపీస్ ఈ అమౌంట్ నాకు వచ్చింది. బట్ నేను రైడ్తో సహా చేసింది వచ్చి అమౌంట్ 825 రూపీస్. అండ్ నేను కలెక్ట్ చేసుకున్న అమౌంట్ వచ్చి 1033 రూపీస్ అన్నమాట. ఈరోజు నేనైతే పర్లేదు, టైం 1 అవుతుంది, 1 లోపే నేను 1000 రూపీస్ చేసిన అంటే గ్రేట్. 1000 అంటే ఓన్లీ 40 రూపీస్ కాబట్టి ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా ఒకటి అమౌంట్ వచ్చింది. సో అరౌండ్ 1000 రూపీస్ అయితే ఈరోజు కంప్లీట్ చేసిన. అండ్ 80 కిలోమీటర్స్ కూడా చాలా తక్కువనే. సో దోస్తులు ఇట్లా ఉంది మళ్ళీ ఈరోజు ర్యాపిడో. ఓకేనా, వీడియోని అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ Sandy 1701. బాయ్ బాయ్.